ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో పోలిపాడ్యమి గురించి. అసలు ఈ పోలిపాడ్యమి అంటే ఏమిటి? పోలిపాడ్యమి రోజు ఏం చేయాలి అంటే, కార్తీక మాసంలో నెల రోజులు కూడా నియమ నిష్ఠలతో ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేస్తూ ఉంటాం కదా. ఈ కార్తీక మాసంలో కూడా పూజ చేయలేని వారు ఉంటారు. కొంతమంది కుదరక కావచ్చు, చలికి లేవలేక కావచ్చు. కార్తీక మాసం నెల మొత్తము పూజ చేశామండి, అయినా కూడా మాకు తృప్తి లేదు అని అనుకునేవారు. కానీ ఇలాంటి వారందరూ కూడా ఈ పోలిపాడ్యమి పూజ చేసుకోవచ్చు. అయితే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసి ఈ పోలిపాడ్యమి పూజ చేయకపోతే ఫలితం ఉండదని కూడా చెప్తారండి. కార్తీక మాసంలో 365 వత్తులు వెలిగించని వారు ఎవరైనా ఉంటే ఈ రోజున పూజ చేసి 365 వత్తులు వెలిగించవచ్చండి. ఈ పూజ ఎలా చేయాలి అంటే, చెరువులు నదులు అందుబాటులో ఉన్నవారు ఆ నది దగ్గర, చెరువు దగ్గర చేసుకోవచ్చు. లేదు అంటే తులసి కోట దగ్గర అయినా చేసుకోవచ్చు. తులసి కోట దగ్గర పసుపుతో అలికి ఆసనాన్ని ఏర్పాటు చేసి పసుపు వినాయకుడిని చేసుకోవాలి. పసుపు గణపతికి పూజ చేసుకొని ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. అయితే ఈ పూజ నక్షత్రాలు ఉన్నప్పుడే తెల్లవారుజామునే చేయాలండి. ఈ పోలిపాడ్యమి పూజతోటి కార్తీక మాసం నెల రోజుల దీక్ష పూర్తవుతుంది. ఇలా గణపతి పూజ అయిన తర్వాత అరటి డొప్పలో దీపాలని వదలాలి. దీనిని పోలి స్వర్గానికి ఏగుట అని అంటారు. ఈ రోజున వీలున్నవారు నదీ స్నానం చేసి నది ఒడ్డునే దీపాలు వెలిగించి ఆ దీపాలను నీటిలో వదలవచ్చు. ఆచారాన్ని పాటించాలన్న మనసుంటే చాలండి. నదులు చెరువులు దగ్గర లేకపోయినా కూడా మనం ఈ పూజ చేసుకోవచ్చు. ఈ పోలి స్వర్గం కథలో ఉన్న ఆంతర్యం కూడా అదే. ఆచారాన్ని పాటించాలన్న మనసుంటే మార్గం దానంతట అదే కనిపిస్తుంది. ఇప్పుడు పోలి స్వర్గం కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక మారుమూల గ్రామానికి చెందిన రజక్క స్త్రీకి 5 కోడలు ఉండేవాళ్ళు. ఆ 5 కోడలలో చివరి కోడలు పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకాలు కలగలేదు. కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది. పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. పోలి అత్తగారు తాను మహాభక్తురాలిని అని అనుకుంటూ ఉండేది. తన కోడలు చేసే పూజల వలన తన పేరు ఎక్కడ దెబ్బతింటుందో అని భావించి పోలిని ఇంట్లోనే ఉంచి మిగతా కోడలను గుడికి తీసుకొని వెళ్ళేది. ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులన్నీ పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్తగారు నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది. ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ దీపాలు ఎలా వదలాలి అంటే, పసుపుతో అలికిన పీట పైన అష్టదళ పద్మాన్ని వేసుకొని దానిపైన ఒక ప్లేట్ కానీ టబ్బు కానీ ఉంచుకోవాలి. ఇత్తడి రాగి ప్లేట్లు అయితే మరీ మంచిది. అందులో నిండుగా నీటిని పోసి పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు వేసి ఆ నీటిలోకి గంగమ్మని ఆహ్వానించాలి. గంగే చ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని శ్లోకాన్ని చెప్పుకొని గంగాదేవిని ఆహ్వానించాలి. తరువాత ఒక అరటి దొప్పని తీసుకోవాలండి. దానికి పసుపు కుంకుమతో అలంకరణ చేసుకొని నేతిలో నానబెట్టుకొని ఉంచుకున్న
33 వత్తులు, పువ్వత్తులు అంటారు కదా, ఆ వత్తులు 33 వత్తుల్ని కట్టలాగా చేసి వెలిగించాలండి. కొందరు 33 వత్తులు వెలిగిస్తారు, కొందరు 35 వెలిగిస్తారు. 33 అంటే కార్తీక మాసం నెల మొత్తానికి రోజుకి ఒక వత్తి చొప్పున 30 వత్తులు, ఇంకొకటి పోలిపాడ్యమి వత్తి, అలాగే ఇంకో 2 వత్తులు గంగమ్మ తల్లికి వదులుతారు. ఈ వత్తులన్నిటినీ కూడా వెలిగించి ధూపాన్ని సమర్పించి నైవేద్యంగా వడపప్పు, చిన్న బెల్లం ముక్క పెట్టాలండి. అందులోనే అరటి దొప్పలోనే మునిగిపోకుండా కొద్దిగా అంత పెడితే సరిపోతుంది. తరువాత ఆ అరటి దొప్పని తీసుకుని వెళ్ళి మనం ఏర్పాటు చేసుకున్న నీటిలో వదిలి పోలిని పంపిస్తున్నట్లుగా చేతితో ముందుకి అనాలి. ఇలా దీపాలు వదిలిన తర్వాత పోలి స్వర్గం కథని చెప్పుకొని అక్షతలు తలపైన వేసుకోవాలి. దీనితో పోలిపాడ్యమి పూజ, కార్తీక మాస పూజ కూడా పూర్తవుతుంది. తర్వాత ఈ రోజున బ్రాహ్మణులకి స్వయంపాక దానం ఇవ్వడం మంచిది. అయితే కార్తీక మాసం అయిపోయింది కదా, పోలిపాడ్యమి పూజ కూడా అయింది కదా, నాన్ వెజ్ తినొచ్చా అని అడుగుతున్నారండి. ఈ రోజున అయితే నాన్ వెజ్ తినకూడదు. ఈ పోలిపాడ్యమి పూజ అంతా కూడా తెల్లవారుజామునే నక్షత్రాలు ఉన్నప్పుడే చేయాలండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.